పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నారు. పవన్ తో విడిపోయిన తర్వాత రేణు దేశాయ్ తన ఇద్దరు పిల్లలతో కలిసి పూణేలో సెటిల్ అయ్యారు. సినీ ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఆమె సోషల్ మీడియా ద్వారా అనేక విషయాలను పంచుకుంటూ వచ్చారు. రేణు దేశాయ్ తెలుగు తెరపై కనిపించి చాలా కాలం అయింది. ఈ మధ్యనే రేణు దేశాయ్ తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించారు. అయితే ఆ మూవీ పెద్దగా ఆడలేదనుకోండి, డిజాస్టర్ నిలిచిపోయింది, అది వేరే విషయం. అయితే ప్రస్తుతం రేణు దేశాయ్ యానిమల్స్ చిన్నపిల్లల కోసం ఫండింగ్ కలెక్ట్ చేస్తున్న సంగతి ఈ మధ్యనే బయటకు రావడం జరిగింది. తనకు తోచినంత సహాయం చేస్తూనే తన ఫ్యాన్స్ ద్వారా కూడా ఆమె విరాళాలు సేకరిస్తుంటారు. ఇక జంతు ప్రేమికురాలుగా ఆమె సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు షేర్ చేస్తుంటారు. నెట్టింటి యాక్టివ్ గా ఉండే రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న తప్పులపై రియాక్ట్ అవుతుంటారు. తాజాగా ఆమె వినాయక చవితి గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. రేణు దేశాయ్ మాట్లాడుతూ, ఇప్పుడు అందరూ తమ స్థాయిని చాటుకోవడం కోసం చేస్తున్నారని, పెద్ద పెద్ద విగ్రహాలు ఎక్కువ డెకరేషన్ అంటూ సెలబ్రేషన్ చేస్తున్నారని చెప్పారు. నిజానికి వారు చేసే పనిలో దేవుడు లేడన్నారు, కావాలనే హంగామా చేస్తున్నారన్నారు. అసలు వినాయక పండుగ చేసుకోవడమే దండగానన్నారు. వినాయక పండుగ చేసుకుంటే సింపుల్ గా ఇంట్లో ఒక చిన్న గణేష్ను పెట్టుకోవాలి, అంతేకాని ఊర్లో ఇంత ఆర్భాటంగా చేయడం అవసరమని అన్నారు. వారు చేస్తున్న ఆ పనుల్లో మనుషుల దురాశ, అత్యాశ మాత్రమే ఉందని రేణు దేశాయ్ కామెంట్ చేశారు. వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు ఎక్కడ లేని ఆర్భాటాలు, హంగామాలు చేసి ఇబ్బందులు కలిగించడమే తప్ప దానివల్ల ఒక్కరికి కూడా ఉపయోగం లేదని అన్నారు. రాను రాను దేవుడి స్థాయి దిగజార్చేలా ప్రవర్తిస్తున్నారు అని అంటూ ఆవిడ చాలా మంది మనుషుల మీద మండిపడ్డారు. హీరో హీరోయిన్ల గెటప్పుల్లో వినాయక విగ్రహాలను పెట్టడం ఏంటని ఫైర్ అయ్యారు. అసలు మీరు మనుషుల, దున్నపోతుల, హీరోయిన్ల ఫోటోలు దేవుడికి ఎలా అంటిస్తారు అని అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు బుద్ధున్న వాళ్ళు ఎవరైనా దేవుణ్ణి దేవుళ్ళ కొలుస్తారు కానీ ఈ విధంగా ఎవరైనా చేస్తారా అంటూ ఆవిడ ఫైర్ అయ్యారు. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసినటువంటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఆమె చెప్పింది కరెక్టే అని కొంతమంది అన్నా గానీ మరికొంతమంది అలా మాట్లాడకుండా ఉండాల్సిందే అని కూడా చెప్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu KTV Telugu ఛానల్.